గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్. నేను చందు. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్ల కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి మాట్లాడదాం. అయితే నిన్న ఆల్ టైమ్ హైక్ వెళ్ళినటువంటి నిఫ్టీ 26,300 పైన నిలబడుతుంది అనే ఒక ఆశ అయితే ఉన్న నేపథ్యంలో తర్వాత అది 14 నెలల గ్యాప్ తర్వాత చూసుకున్నా కూడా 90 నుంచి 100 పాయింట్లు తర్వాత 26,215 దగ్గర క్లోజ్ అయినటువంటి పరిస్థితి. అసలు మరి ఏమంటారు, దానికి కారణాలు ఏంటి, అదేవిధంగా ఈరోజు స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు డిఫరెంట్ స్టాక్స్ మీద ఆ డీటెయిల్స్ అడగడానికి మేకా వెంకట్ గారు సిద్ధంగా ఉన్నారు. స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చందు గారు. సో నిఫ్టీ క్లోజింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆల్ టైమ్ హైక్ వెళ్తుందని కూడా ఒక ఆశ వచ్చి తర్వాత ఇలా అయింది. సో రీజన్స్ ఏమై ఉంటాయండి, సెన్సెక్స్ నిఫ్టీ గురించి ఏం చెప్తారు? సో నిన్న చూసుకుంటే నిన్న నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసినాయండి. నిఫ్టీ వచ్చేసి మనకి 26,310.45 నిన్న హై చేసింది. సో ఇట్ ఈస్ ఎ న్యూ ఆల్ టైమ్ హై. అలాగే సెన్సెక్స్ కూడా 86,055.86 ఇది కూడా న్యూ ఆల్ టైమ్ హై అండి. ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసినాయి, రెండు కూడా బ్రేక్ చేసినాయి కానీ సస్టైన్ అవ్వలేదు. సో సస్టైన్ అవ్వకపోవడానికి మేజర్ రీజన్స్ మనం నిన్న మా షోలో స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం. సో నిన్న మనం చెప్పుకుంది ఆల్ టైమ్ హైలు కనుక వస్తే అక్కడ కొంచెం రెసిస్టెన్స్గా వస్తుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి. సో సెకండ్ హాఫ్ నుంచి మార్కెట్లో టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. దాదాపుగా అలాగే జరిగింది. యూజువల్గా మనకి ఎప్పుడైనా రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వస్తే, అంటే ప్రీవియస్ హై దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి. సో నిన్న కూడా అదే జరిగిందండి. సో ఈరోజు మళ్ళీ కొద్దిగా పాజిటివ్ మూమెంట్తోనే, అంటే ఇంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో మళ్ళీ ఈరోజు మళ్ళీ కొద్దిగా పాజిటివ్ మూమెంట్తోనే మార్కెట్లు అయితే స్టార్ట్ అయినాయి. ప్రీ ఓపెన్ మార్కెట్ కూడా చూసుకుంటే మనకి పాజిటివ్తోనే స్టార్ట్ అయినాయి. ప్రస్తుతం చూసుకుంటే నిఫ్టీ మనకి దాదాపు 25 పాయింట్ల పాజిటివ్లో ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 52 పాయింట్ల పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా సెక్టర్ వైజ్గా గమనిస్తే మనకి ఆటో సెక్టర్ లీడింగ్లో ఉందండి. 0.55% పాజిటివ్లో ఆటో సెక్టర్ అయితే ఈరోజు లీడింగ్లో వెళ్తోంది. రైట్ వెంకట్ గారు, కాలర్స్ ఉన్నారు, తీసుకుందామండి. సందీప్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సందీప్ గారు, వెంకట్ గారు ఉన్నారు. బిఫోర్ దట్ ఏ స్టాక్ మీద మీరు తీసుకోవాలనుకున్నారు చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సందీప్ గారు చెప్పండి. జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ సార్, ఆర్ఈసి లిమిటెడ్. ఇంకోటి ఏ లెవెల్లో ఎంట్రీ అవ్వచ్చు సార్? జ్యోతి సిఎన్సి అండ్ ఆర్ఈసి లిమిటెడ్ రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్, అవును సార్. జ్యోతి సిఎన్సి వచ్చేసి ఇప్పుడే వద్దండి. 1080 పైన క్లోజ్ అయితే, 1080 పైన క్లోజ్ అయితే అప్పుడు తీసుకోండి ఎంట్రీ. ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. 1080 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఆ జోన్ పైకి వచ్చి పైన క్లోజ్ అవ్వాలండి. 1080 పైన క్లోజ్ అయితే డైలీ క్యాండిల్ అప్పుడు, అంటే ఒక రోజు ఎప్పుడైనా క్లోజ్ అయితే దానిపైన తీసుకోండి. అలాగే ఆర్ఈసి లిమిటెడ్ ఇప్పుడే వద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇంకా వెరీ షార్ట్ టర్మ్లో కూడా ట్రెండ్ అనేది చేంజ్ అవ్వలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆర్ఈసి లిమిటెడ్లో ఫ్రెష్ ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయొద్దు. రైట్ సార్. రైట్ వెంకట్ గారు. మరో కాల్ ఉన్నారు, నరేష్ గారు హైదరాబాద్ నుండి. నరేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి నరేష్ గారు. సార్ నా దగ్గర టీపీపీ లో ఉన్నాయి, 21st సెంచరీ ప్యాకేజింగ్ లిమిటెడ్. సెకండ్ స్టాక్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్ కరెంట్ లెవెల్స్ లో తీసుకోవచ్చా? ఒకసారి ఫస్ట్ రిపీట్ చేయండి. ఫస్ట్ స్టాక్ ఏంటండి? టీసీపీఎల్ సార్, 21st సెంచరీ ప్యాకేజింగ్ లిమిటెడ్. టీసీపీఎల్, ఓకే. 2000 లో ఉన్నాయి. ఎంతలో ఉన్నాయండి టీసీపీఎల్? 2000 సార్. 2000లో ఉన్నాయి. అవును సార్. మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ప్రస్తుతం 3091లో ట్రేడ్ అవుతుంది. డౌన్ ట్రెండే కనిపిస్తుంది సార్. ఇది కొంచెం కిందకు వచ్చే ఛాన్సే కనిపిస్తుంది. ఒక 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. రిమైనింగ్ 50% హోల్డ్ చేద్దాం. మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసి 3000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. 3000 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అండ్ కర్ణాటక బ్యాంక్ ఎంతలో ఉన్నాయండి? లేదు సార్, ఫ్రెష్ ఎంట్రీ. ఫ్రెష్ ఎంట్రీ కర్ణాటక బ్యాంక్, ఓకే. 215 పైన క్లోజ్ అయితే తీసుకోండి సార్. కర్ణాటక బ్యాంక్లో 200 పైన 215,
పైన కనుక క్లోజ్ అయితే కర్ణాటక బ్యాంకులో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ రోజు ఎండింగ్ వరకు కూడా వెయిట్ చేయండి. ఈ రోజు ఎండింగ్కి 215 పైన క్లోజ్ అయితే మీరు మండే పొజిషన్స్ తీసుకోండి. లాస్ట్ 2 డేస్ కూడా మీకు 215 పైన క్లోజ్ అవ్వలేకపోయింది మీరు గమనిస్తే. సో ఈ రోజు కూడా 215 క్రాస్ అయ్యి 218 వరకు వెళ్ళింది కానీ బట్ కింద ట్రేడ్ అవుతుంది. మేజర్ రెసిస్టెన్స్ ఉందండి 215 దగ్గర. సో ఈ లెవెల్లో వాచ్ చేయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సంతోష్ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెంకట్ గారు. చెప్పండి, స్టాక్ చెప్పండి. పీసీబీఎల్ 364 తీసుకున్నాను సార్, 300. ఇంకోటి ఎన్టీపీసీ అండి 330 దగ్గర. వాటి గురించి కొంచెం చెప్తారండి. పీసీబీఎల్ ఎంత? పీసీబీఎల్ 364 అండి. 364 యావరేజ్ ప్రైస్ 306 గారు తీసుకున్నాను. ఓకే ఓకే. అది డౌన్ ట్రెండ్ లో ఉందండి ఇప్పుడు. ఎన్టీపీసీ 330 సార్, 330 సార్, 330. ఎన్టీపీసీకి 320 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. 320 బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. 320 జోన్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొంచెం టైం అయితే పడుతుంది ఎన్టీపీసీ పైకి రావడానికి. పీసీబీఎల్ వచ్చేసి మనకి ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకొంచెం కిందకి వస్తుంది. మేజర్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి అరౌండ్ 290 దగ్గర కనిపిస్తుంది. 290 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఆ లెవెల్స్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్ సార్, మరో కాలర్ శ్రీనివాస్ గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. నేను 3 సెక్టార్లు తీసుకున్నాను సార్. ఆర్చిన్ కెమికల్స్ బాగా లాస్ లో ఉన్నాను, 776 లో ఉన్నాయి. పోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు 835 లో ఉన్నాయి. దాన్ని ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కామంటారా? అంబుజా సిమెంట్ నిన్న స్టార్ట్ చేశాను సార్, 550 లో 5 షేర్స్ తీసుకున్నాను, ఇంకా యాడ్ చేసుకోవచ్చా సార్? ఫస్ట్ స్టాక్ ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా? నాకు కొద్దిగా ఆర్చిన్ కెమికల్స్ సార్. ఆర్చిన్ కెమికల్స్ ఓకే సార్. ఆర్చిన్ కెమికల్స్ ఎంతలో తీసుకున్నారు? 776. కొంచెం హై ప్రైస్ లోనే ఉంది. ఓకే. 50 హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయండి సార్. ఓకే సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుందండి. 2000 టార్గెట్ అండి, 2000 వరకు హోల్డ్ చేయండి. ప్రస్తుతం 1000 లో ఉంది. ఇంకా ఇక్కడి నుంచి కూడా డబల్ అవుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు. కొంచెం టైం అయితే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ హోల్డ్ చేయండి, డబల్ అవుతుంది. అంబుజా సిమెంట్ ఎంతలో తీసుకున్నారండి? నిన్నే తీసుకున్నారు కదా. కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి అంబుజా సిమెంట్. ఈ ప్రైస్లో తీసుకోకూడదు యాక్చువల్గా. 555 పైన క్లోజ్ అయితే అంబుజా సిమెంట్లో ఎంట్రీ తీసుకోవాలి. కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉందండి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నియర్ బై సపోర్ట్ లెవెల్ వచ్చేసి 530 అండి. నియర్ బై సపోర్ట్ లెవెల్ మనకి 530. ఒకవేళ ఆ జోన్కి కనుక వస్తే యావరేజ్ ప్లాన్ చేయండి. అలాగే ఆర్చన్ కెమికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం 519.50లో ఉంది. ఇది కొంచెం ఇంకా కిందకి వస్తుందండి. మనకి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 490 నుంచి 495 మధ్య సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇంకా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందండి కొద్దిగా. రైట్ సార్, మరో కాలర్ రమేష్ గారు మిర్యాలగూడ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఫ్రెష్ బై చేయొచ్చు అండి. ఇంకొకటి టాటా మోటార్స్ 400 లో ఉన్నాయండి, పీవీ ప్యాసింజర్ వెహికల్స్, అవి యాడ్ చేసుకోవచ్చా? ఇంకా టాటా మోటార్స్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఎంతలో ఉన్నాయన్నారు? ప్యాసింజర్ వెహికల్ అండి. అదేనండి, టీఎంపీవి యాడ్ చేసుకోవచ్చు. 357.70లో ట్రేడ్ అవుతుంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్కి సింబల్ నేమ్ చేంజ్ చేశారు, టీఎంపీవి అని. సో 357.75లో ట్రేడ్ అవుతుంది, యావరేజ్ చేసుకోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటున్నారు. నిన్న కార్పొరేట్ యాక్షన్ జరిగిందండి, బోనస్ ఇచ్చారు 1:1 బుధవారం రోజున. సో ఇప్పుడు అడ్జస్ట్ అయిన ప్రైస్ వచ్చేసి 2670. మన షోలో కూడా చెప్పుకున్నాం హెచ్డిఎఫ్సి ఏఎంసి గురించి, బోనస్ వచ్చింది అని. సో కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి, కొంచెం వెయిట్ చేయండి. 2725 దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోండి దీంట్లో హెచ్డిఎఫ్సి ఏఎంసి. రైట్ వెంకట్ గారు. రైట్. మరో కాలర్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి నారాయణ గారు. సార్ నా దగ్గర ఐఆర్ఎఫ్సి అండ్ ఆర్బిఎన్ఎల్ రెండు 100% ప్రాఫిట్ లో ఉంది సార్. ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ క్యాప్షన్ సర్వీసెస్ అండ్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లో ఫ్రెష్ బై తీసుకోవచ్చా? రెండు కూడా 100% ప్రాఫిట్ ఉందా? అవును సార్. రెండు 100% ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి.
ఓకే సార్. ఓరియానా పవర్ కూడా 2500 దగ్గర ఉంది సార్. అక్కడే ఉంది, ఉంచుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఎంతలో తీసుకున్నారు మీరు? మీ ప్రైస్ దగ్గర ఉందా? 2575 ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్. ప్రెజెంట్ అంతలో ఉంది, మీ ప్రైస్ అక్కడే ఉందా? అవును సార్, 2% ప్రాఫిట్ లో ఉన్నాను. ఒరియానా పవర్ ఉంచండి సార్, పెరుగుతుంది లేండి, పర్వాలేదు. కొంచెం టైం తీసుకుంటుంది కానీ పెరుగుతుంది. ఓకే సార్. పెరుగుతుంది. 2800 దాటిందంటే ఇంకా బాగా పైకి కూడా వెళ్తుంది. ఒరియానా పవర్ హోల్డ్ చేయొచ్చండి. రైట్ వెంకట్ గారు, మరో కాల్ రైట్ ఉన్నారు. విజయవాడ నుంచి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు గుడ్ మార్నింగ్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అను బిఎస్సి అను ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ రేట్ లో ఫ్రెష్ బై చేయొచ్చా కొంచెం చెప్పండి సార్. బీఎస్సీ అయితే తీసుకోవచ్చు అండి. బీఎస్సీ బై అండ్ డిప్స్ ఈ రోజు కొంచెం కిందకు వస్తుంది, 11 రూపాయలు తగ్గింది ఈ రోజు. తీసుకోవచ్చు, పర్వాలేదు. కొద్దిగా తీసుకోండి, ఇంకా అదే కిందకు వస్తే ఇంకొంచెం యాడ్ చేసేటట్లుగా. అలాగే ఒలెక్ట్రా గ్రీన్ టెక్కి నేను 1250 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ అని చెప్పాను. నిన్న కూడా ఎవరు అడిగారు, నిన్న కూడా మనం 1250 మేజర్ సపోర్ట్ లెవెల్ అని చెప్పాం. సో ఈరోజు చూసుకుంటే 1248 అంటే సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఇప్పుడు 1261లో ట్రేడ్ అవుతుందండి. సో ఈ 1250 అనేది ఒక 2 డేస్ కనుక హోల్డ్ అయ్యి బ్రేక్ అవ్వకుండా ఉంటే ఒలెక్ట్రా గ్రీన్లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ బాలకృష్ణ గారు నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు చెప్పండి. నా దగ్గర ఎల్ఐసి ఈ షేర్స్ తీసుకున్నాను సార్ నేను. ఓకే, ఎల్ఐసి షేర్లు ఎంతలో తీసుకున్నారు? ఎల్ఐసి షేర్లు నేను తీసుకున్నాను సార్. ఆ షేర్లు ఏంటది, హోల్డ్ చేసి ఉంచాలా లేదు అంటే మనం సోల్డ్ అవుట్ చేసేయాలా? మూమెంట్ లేదు. నేను 950 రూపీస్ లో కొంచెం 950 రూపీస్ సార్. ఓకే అండి, హోల్డ్ చేయండి సార్, కొంచెం టైం పడుతుంది ఎల్ఐసి పెరగడానికి. హోల్డ్ చేయండి. ఇప్పుడు మీరు తీసేస్తే కనుక లాస్ బుక్ చేసుకున్న వాళ్ళు అవుతారు. లాస్లో తీసేయొద్దండి. 898లో ట్రేడ్ అవుతుంది, 52 రూపాయలు లాస్ మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. హోల్డ్ చేయండి, కొద్దిగా టైం ఇవ్వండి, మీ ప్రైస్ దాటి కొద్దిగా పెరుగుతుంది. 1000 రూపాయలు అట్లా వచ్చిన తర్వాత అప్పుడు తీద్దురు కానీ. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు అభిమన్యు గారు టేక్పాల్ నుంచి కాల్ చేస్తున్నారు. అభిమన్యు గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెంకట గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్బీఐ ఇది ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ ఏమైనా చేయొచ్చండి? ఆల్రెడీ ఉండే షేర్లు ఇప్పుడు ఏమైనా మళ్ళీ చేయొచ్చా? ఎస్బీఐ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా ఏమైనా తీసుకోవచ్చా? ఆల్రెడీ ఉన్నాయా రెండిట్లోనూ? ఐడిఎఫ్సి లేదండి, ఎస్బీఐ అయితే ఉండేయండి. ఒక ఎస్బీఐ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత 950 అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే అండి. ఐడిఎఫ్సి అండి? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లేవా? లేవండి ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్ సార్. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఈప్యాక్ సార్, ఒకటి ఈప్యాక్ డ్యూరబుల్సా? అవునవును సార్. యాక్చువల్లీ ఈప్యాక్ నేను 314లో తీసుకున్నాను సార్. ఓకే, అది ఇప్పుడు మనకు 19% నాకు లాస్ చూపిస్తా ఉంది. ఇంకో వచ్చేసి సార్ క్రిస్టల్ ఒకటి 776. క్రిస్టల్ సార్, KRYSTAL. క్రిస్టల్? అవునవును సార్, అవునవును సార్. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. ఓన్లీ క్రిస్టల్ ఒకటి ఉంది సార్ దీంతో. అది ఓన్లీ క్రిస్టల్ అండి సార్? అదండి దాని పూర్తి పేరు, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్. ప్రస్తుతం 556లో ట్రేడ్ అవుతోంది. మీరు ఎంతలో తీసుకున్నారండి? అది సార్ 776లో తీసుకున్నాను సార్. అది యావరేజ్ 776 లాస్ట్ ఇయర్ తీసుకున్నారా? అవునవును సార్, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్ అట్లా తీసుకుని ఉండొచ్చు బహుశా. అవునవునవును సార్. ఈప్యాక్ డ్యూరబుల్స్ ఇంకొంచెం కిందకు వస్తుందండి. 220 నుంచి 225 మధ్య మేజర్ గా సపోర్ట్ ఉంది. ఈప్యాక్ డ్యూరబుల్స్ అయితే అక్కడ వరకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొంచెం కిందకు వస్తుంది. ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేయండి. యావరేజ్ అట్లాంటి ఏం ప్లాన్ చేయొద్దు. 220 నుంచి 225 మధ్యలోకి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఏం చేయొద్దండి, హోల్డ్ చేయండి.
సో క్రిస్టల్ కూడా మనకి లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో ఐపీఓకి వచ్చిన స్టాక్ అండి, అప్పుడు లిస్టింగ్ అయిన స్టాక్. అప్పుడు లిస్టింగ్ అయిన తర్వాత మనకి అంటే 726 జోన్లో మనకి లిస్టింగ్ జరిగింది. లిస్టింగ్ అయిన తర్వాత దాదాపుగా 1000 వరకు వెళ్ళింది, కానీ అక్కడి నుంచి డౌన్ఫాల్ అనండి, కంటిన్యూస్ డౌన్ఫాల్లోనే ఉంది. ప్రస్తుతానికి అయితే కొద్దిగా రీసెంట్గా వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. ఏదైనా 580 దాటితేనే దీంట్లో యావరేజ్ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడైతే యావరేజ్ కూడా ఏం చేయొద్దు. 580 దాటి పైన క్లోజ్ అయితే అప్పుడు యావరేజ్ చేయండి క్రిస్టల్. రైట్ సార్. మరో కాలర్ సంగమేశ్వరరావు గారు తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. సంగమేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర హెరిటేజ్ సుజిలాను, అనంతరాజు, టాటా స్టీల్ 4 ఉన్నాయి సార్. రెండుగా చెప్పండి. హెరిటేజ్ అండ్ అనంతరాజా? అనంతరాజు, సుజిలాను టాటా. ఫస్ట్ 2 చూద్దామండి. హెరిటేజ్ ఎంతలో ఉన్నాయి? హెరిటేజ్ 478 రూపాయల్లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయండి. 510 రూపాయలు దాటిందంటే ఇంకా పెరుగుతుంది, హోల్డ్ చేయొచ్చు. అనంతరాజు ఎంతలో ఉన్నాయి? అనంతరాజు 615 రూపాయల్లో ఉన్నాయి సార్. అనంతరాజుకి 580 మేజర్ సపోర్ట్ అండి. ఈ రోజు కూడా 580 వరకు వచ్చింది. అవును. 580 బ్రేక్ అవ్వకోకుండా తిరిగి పెరుగుతూ ఉంటే మనం యావరేజ్ చేసుకుందాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సరే సార్. సుజలాన్ ఎంతలో ఉన్నాయి? సుజిలాను 58 రూపాయల్లో ఉంది సార్. హోల్డ్ చేసుకోవచ్చు అండి. 54లో ఉంది, పర్వాలేదు, పెరుగుతుందండి, కొద్దిగా టైం ఏమంటే పెరుగుతుంది. ఇంకోటండి? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ తీసుకుందాం. మహేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మహేష్ గారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక 3 స్టాక్ సార్. చెప్పండి. ఒకటి వచ్చేసి బీపీఎల్. హలో చెప్పండి వెంకట్. బీపీఎల్ లిమిటెడ్ చెప్పండి. బీపీఎల్ వచ్చేసి 94లో ఉంది సార్. సెకండ్ స్టాక్ ఏంటండి? సెకండ్ డాక్టర్ రిపీట్ చేయండి. బీసీఎల్. చందు గారు మీకు నాకు కొద్దిగా చెప్తారు. స్పెల్ చేయండి ఒక్కసారి. బీసీఎల్. ఆడియో ప్రాపర్ గా లేదండి, ఒక్కసారి రిపీట్ చేయండి. బీసీఎల్. ఓకే సరే వెంకట్ గారు, బీసీఎల్ అండి. బీసీఎల్ బీపీఎల్ అండి? రెండు ఉన్నాయి సార్. బీపీఎల్ బీసీఎల్. ఓకే, బీపీఎల్ ఎంతలో ఉందండి? 94 సార్. 94లో ఉంది. బీపీఎల్ ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుంది సార్. ప్రస్తుతం 62.23లో ట్రేడ్ అవుతోంది. 50 రూపాయల దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. దాదాపుగా ఆ జోన్ వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ రాకుండా తిరిగి మీకు మళ్ళీ 70 రూపాయలు దాటితే అప్పుడు యావరేజ్ చేయండి. అండ్ బీసీఎల్ ఎంతలో ఉన్నాయండి? 47 సార్. 47. బీపీఎల్ సపోర్ట్ జోన్లోకి ఇప్పుడే వచ్చిందండి. ఈరోజు 34 ఏదైతే ఉందో అది సపోర్ట్ జోనేనండి. 30 నుంచి 34 మధ్య మేజర్ సపోర్ట్ ఉంది బీసీఎల్ ఇండియా లిమిటెడ్కి, బీసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి. సో ఈ జోన్ని దాటి తిరిగి పెరుగుతూ ఉంటే మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు అండి. 36 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి, అప్పుడు దాకా యావరేజ్ చేయొద్దు. కొద్దిగా ఈ రెండు కూడా డౌన్ ట్రెండ్ కనిపిస్తున్నాయి, మేజర్ సపోర్ట్ల దగ్గరే ట్రేడ్ అవుతున్నాయి. ఇవి హోల్డ్ చేసుకుని తిరిగి పైకి వెళ్తా ఉన్నప్పుడు యావరేజ్ చేయండి. రైట్ సార్. మరో కాలర్ బాలరాజ్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి వెంకట్ గారు. చెప్పండి వెంకట్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఎస్బీఐఎన్ 152 రూపీస్ తీసుకున్నాను. అది 1 year క్రితం తీసుకున్నాను సార్. ఇప్పుడు అది 50% లాస్లో వచ్చింది. అంటే బల్క్ అమౌంట్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా ఏం తెలియట్లేదు సార్. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ కదా సార్, చెప్పండి సార్. ప్లస్ ఇది రోజు రోజుకి తగ్గుతుంది సార్, రిజల్ట్స్ కూడా నెగిటివ్ గా వస్తున్నాయి. ఒకసారి మీ సజెషన్ చెప్తారు సార్. స్టాక్ పేరు ఒకసారి రిపీట్ చేయగలుగుతారండి? ఎస్జేబిఎన్ సార్. ఎస్జేబిఎన్. వస్తుందండి, ఇంకా కిందకి రావడానికే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 quarter రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదండి. మీరు కనుక గమనిస్తే మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 160 వరకు వెళ్ళిన స్టాకు కంటిన్యూస్గా ఫాలో అవుతానే ఉంది. మధ్యలో ఒకసారి రిజల్ట్స్ అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చిన రిజల్ట్స్ కొంచెం బెటర్గానే వచ్చిన తర్వాత కొద్దిగా పెరిగింది కూడా స్టాక్. సో పెరిగింది. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్, తర్వాత వచ్చిన 3 quarter రిజల్ట్స్ కూడా అంత బాగాలేవండి. దాంతో కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది. రిజల్ట్స్ వీక్ అండి మేజర్గా, దీంట్లో ప్రాబ్లం అదే. సో ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం 63 రూపాయల వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎస్జీవీఎన్లో.
ప్రస్తుతం అయితే యావరేజ్లు కూడా ఏమి ప్లాన్ చేయొద్దండి, కొంచెం హోల్డ్ అవనివ్వండి. ఫాల్ అనేది హోల్డ్ అవనివ్వండి. హోల్డ్ అయ్యి కొంచెం బేస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అప్పుడు యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్లో కూడా ఇంకా బేరిష్ మూమెంటే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏం చేయొద్దు, దీన్ని యావరేజ్ కూడా చేయొద్దు, హోల్డ్ చేసుకోండి. రైట్. రైట్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలని. నమస్తే వెంకట్ గారు, నా పేరు రామస్వామి. నమస్తే అండి. శ్రీనివాస్ అండి. నేను సిల్వర్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అండి, ప్రస్తుతానికి తీసుకోవచ్చా? లేటెస్ట్ కొత్తగా తీసుకోవచ్చండి. ఇప్పుడు సిల్వర్ ఏంటంటే మనకి బాగా పెరిగిపోయి ఉంది. 1,63,792లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి సిల్వర్ ఫ్యూచర్స్ ఈ రోజున, ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి. ఈ రోజు కూడా 1,325 రూపాయలు సిల్వర్ అయితే పెరిగిందండి ఇప్పుడు వరకు. ఈరోజు నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. కాకపోతే కిందకు వచ్చినప్పుడు కూడా మీరు యావరేజ్ చేసుకునే విధంగా తీసుకోండి. అంటే మీరు ఒక 10 లక్షలు సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 10 లక్షలని ఇప్పుడే పెట్టేస్తే రేపొద్దున మళ్ళీ సిల్వర్ కిందకు పడితే మళ్ళీ కొనుక్కునే విధంగా మీ దగ్గర డబ్బులు ఉండేటట్లుంటే అప్పుడు సిల్వర్ని కొనుక్కోండి. ఈ హైస్లో ఏమవుతుంది అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటాయి, అందుకని కిందకు వచ్చినప్పుడు కూడా బై చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకుని సిల్వర్ని బై చేయొచ్చు. హోల్డ్ చేయండి. 1,90,000 నుంచి 2,00,000 రూపాయల వరకు సిల్వర్ అయితే ఇమీడియట్గా వచ్చేస్తుందండి టార్గెట్. సో ఆ జోన్ అయితే గుర్తుపెట్టుకోండి. రైట్ వెంకట్ గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. చెప్పండి వెంకట్ గారు చెప్పండి. అది రెయిన్బో ఏమి సార్, చాలా లాంగ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు ఏమి కాలేదు రెయిన్బో. ఒకసారి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చెప్పండి. హాస్పిటల్ కాదు, రెయిన్బో రెయిన్బో ఫౌండేషన్సా, రెయిన్బో డెనిమ్ లిమిటెడా, రెయిన్బో చిల్డ్రన్సా, ఏంటిదండి? ఇది కిమ్స్ కూడా పెట్టామండి. కిమ్స్ మీరు అడిగిన స్టాక్ పేరేంటి సార్? కిమ్సా, రెయిన్బోనా, ఏంటది? 3 ఉన్నాయి. కిమ్స్, సిడిఎస్ఎల్, రెయిన్బోలో పెట్టామా 1630 ఉంటే ఇప్పుడు చాలా డౌన్లో సంవత్సరం ఉంది. ఓకే, రెయిన్బో, కిమ్స్, సిడిఎస్ఎల్ అన్నీ కూడా హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్సే, ఇబ్బంది ఏమి లేదు. మీరు పెట్టిన దాంట్లో రెయిన్బో అయితే కొంచెం కిందకే వస్తుంది, కాకపోతే తిరిగి పెరుగుతుందండి. సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. హోల్డ్ చేయండి. ఒక 3 నెలలు వెయిట్ చేయండి. రెయిన్బో, కిమ్స్ అండ్ సిడిఎస్ఎల్ 3 కూడా మీకు మంచి లాభాలు అయితే ఇస్తాయి. హోల్డ్ చేసుకోండి సార్. రైట్ వెంకట్ గారు. మరో కాలర్ ప్రభాకర్ గారు కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి స్టాక్ నేమ్స్. నేను సెన్కో గోల్డ్ తీసుకున్నాను సార్, ఇప్పుడు 30% లాస్ లో ఉంది. అలాగే మమతా మిషనరీ తీసుకున్నాను, అది కూడా ఒక 30% లాస్ లో ఉంది. ఇంకొకటి అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చి ఆర్ఈస్ అని సంథింగ్ ఏదో అంటున్నారు సార్. నా దగ్గర యాక్చువల్ గా అదానీ 12 షేర్లు ఉన్నాయి. నేను బై చేయొచ్చా లేదా ఏదో 25% ఉంటేనే 3 స్టాక్స్ బై చేయొచ్చు అని అంటున్నారు. రైట్స్ ఇష్యూనా? ఓకే సార్, ఈ 3 చెప్పండి సార్. ఇప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ లో మీ క్వశ్చన్ ఏంటి? అదానీ ఎంటర్ప్రైజెస్ లో ఆర్ఈస్ ఎట్లా బై చేయాలి? నాకడ 12 షేర్లే ఉన్నాయి సార్. మరి వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు కదండి, ఆ నెంబర్ అన్ని షేర్లు ఉంటేనే మీకు బై చేయడానికి అవకాశం కల్పిస్తారు. మీకు ఈమెయిల్ కూడా వచ్చి ఉంటుంది దీనికి సంబంధించి, వచ్చిందా? ఆర్ఈ అని వచ్చింది సార్, ఆడ ఒకటి కనిపిస్తుంది స్టాక్. ఈమెయిల్ వచ్చిందా మీకు? రాలేదు సార్. ఈమెయిల్ వస్తుందండి, మీరు ఈమెయిల్స్ చెక్ చేసుకోండి. కార్పొరేట్ యాక్షన్కు సంబంధించి ప్రతిదీ కూడా మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి ఖచ్చితంగా పంపిస్తారు. మీరు అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో దానికి వస్తాయండి. దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. ఎన్ని షేర్లకి ఎన్ని షేర్లు ఇస్తాము, ఎప్పటి లోపల కొనుక్కోవాలి, ఏ ప్రైస్లో కొనుక్కోవచ్చు, అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సెన్కో గోల్డ్ ఎంతలో తీసుకున్నారు? సెన్కో గోల్డ్ వచ్చి నేను 307లో తీసుకున్నాను సార్. 443లో తీసుకున్నాను సార్. ఇప్పుడు 307 ఉన్నది. అవునండి, 307.30లో ఉంది. సెన్కో గోల్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి
300 నుంచి 400 మధ్యలోనే ట్రేడ్ అవుతుందండి. కన్సాలిడేషన్ జరుగుతుంది. 300 నుంచి 400 మధ్యలోనే దాదాపుగా ఏప్రిల్ నుంచి కూడా ఇది ట్రేడ్ అవుతుంది. సో అది పైక్ సైడ్ అప్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు, డౌన్ సైడ్ బ్రేక్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా చూస్తే 300 దగ్గరికే వస్తుంది. సో ఏదో సైడ్ బ్రేక్ అయితే కానీ దీంట్లో మొమెంటం రాదండి. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. యావరేజ్లు కూడా ఏం చేయొద్దు. సో మనకి అప్ సైడ్ కొద్దిగా బ్రేక్ అయితే అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దాం. మీ ప్రైస్ దాటి కొద్దిగా పెరుగుతూ ఉంటే అప్పుడు యావరేజ్ చేసుకోండి. అంటే కొద్దిగా అడిషనల్ యూనిట్స్ ప్లాన్ చేయండి. ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సెన్కో గోల్డ్. మమతా మిషనరీ కూడా కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుందండి. మేజర్ సపోర్ట్ వచ్చేసి 390 దగ్గర మేజర్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో 390 హోల్డ్ చేసి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. ప్రస్తుతం 421లో ఉంది. కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది. సో ఈ లెవెల్కి రాకుండా తిరిగి పెరుగుతూ ఉంటే 436 కనుక దాటింది అంటే 435 అట్లా దాటితే మళ్ళీ అడిషనల్ యూనిట్స్ ప్లాన్ చేయండి. లేదా కిందకు వచ్చిన తర్వాత 390 దగ్గర హోల్డ్ చేసుకుని తిరిగి పెరుగుతూ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. రైట్ వెంకట్ గారు, మరో కాలర్ తీసుకుందాం. సుదర్శనాచారి గారు సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శనాచారి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. రైట్ వెంకట్ గారు ఉన్నారు. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్కారం. నమస్తే చారి గారు. అయ్యా నేను 3 షేర్స్ అడుగుతాను. దీంట్లో 10% నుంచి 15% లాభం మాత్రమే ఆశిస్తున్నాను సార్. ఆ 3 షేర్లలో చెప్తున్నాను సార్. ఎం క్లౌడ్, ఎం ఫర్ మ్యాంగో, ఎం క్లౌడ్, బ్యాంకో ప్రోడక్ట్, బ్యాంకో ఇండియా, తర్వాత IZMO ఇజ్మో. ఓకే. ఎం క్లౌడ్, బ్యాంకో ప్రోడక్ట్స్, ఇజ్మో ఈ మూడింటిని 10 నుంచి 15% మాత్రమే ప్రాఫిట్ ని ఆశిస్తున్నాను సార్. ఏ రేట్ మీద కొనుక్కోవాలో చెప్పండి సార్ ప్లీజ్. ఎం క్లౌడ్ కొనుక్కోవద్దు, వదిలేసేయండి. అది కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఈ రోజు కూడా 10% డౌన్లో ఉంది, సర్క్యూట్లో ఉంది. బ్యాంకో ఇండియా కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అలాగే ఇజ్మో అడిగారు, ఇజ్మో లిమిటెడ్ ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుందండి. మీరు వెరీ షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు, ఒక 10% కోసం. ప్రస్తుతానికి అయితే ఇజ్మో ఈ ప్రైస్లో ఏం తీసుకోవద్దండి. ఒకవేళ తీసుకుందాం అనుకుంటే షార్ట్ టర్మ్ కోసం అంటున్నారు కాబట్టి 935 దాటిన తర్వాత తీసుకోండి ఇజ్మోలో. రైట్ సార్. రైట్ సార్. సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు వినుకొండ నుంచి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు ఉన్నారు, చెప్పండి సార్. సూరజ్ ఎస్టేట్ 270 రూపాయలు కొన్నామండి. ఇది ఉంచొచ్చి అమ్మేయించండి, తగ్గుతుంది. ఏం స్టాక్ అండి? సూరజ్ ఎస్టేట్. సూరజ్. ఓకే. సూరజ్ 293లో కొన్నానండి నేను. 265లో ఉంది ఇప్పుడు. 265లో ఉందండి. ఎప్పుడు కొన్నారు? రీసెంట్ గా కొన్నారా? మన నవంబర్ లో? కొన్నానండి నవంబర్ లో. అదే నవంబర్ స్టార్టింగ్ లో. ఓకే. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. కొద్దిగా అంటే డౌన్ ట్రెండే కనిపిస్తుంది కానీ మనకి 260 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. సపోర్ట్ లెవెల్స్ హోల్డ్ చేసుకుని అది పైకి వస్తూ ఉంటే యావరేజ్ చేసుకుని ఉంచుకుందామండి. 260 దగ్గర అయితే సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి సార్ సూరజ్ ఎస్టేట్స్కి. రైట్ సార్ చంద్ర గారు. రైట్ అండి. రైట్ వెంకట్ గారు, అంటే ఇప్పుడు గోల్డ్ కంటే కూడా మనం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ పెరుగుతుంది రోజు రోజుకి. సో సిల్వర్ ఆర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ సజెషన్ ఏంటి? సిల్వర్ అండి. ఇప్పుడు గోల్డ్ కన్నా కూడా సిల్వర్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయాన్ని. సో గోల్డ్ కన్నా కొంచెం స్పీడ్గా సిల్వర్ వెళ్ళడానికి ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ప్రధాన కారణంగా మనం అనుకోవచ్చు. సో అందువల్ల సిల్వర్లో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. సిల్వర్ అంటే ఫిజికల్ సిల్వర్ తీసుకోవడం కాదండి. చాలా మంది అక్కడ పొరపడతారు. నేను సిల్వర్ తీసుకోమన్నాను అని అంటే ఫిజికల్ సిల్వర్ ఏమనుకుంటారు. ఫిజికల్ సిల్వర్ కాదు, సిల్వర్కి సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి లేదా ఫండ్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి. డిజిటల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని మీరు ఫిజికల్గా సిల్వర్ కొని మళ్ళీ తీసుకెళ్ళి సిల్వర్ మళ్ళీ అమ్ముదాం అంటే మనం కొనేది 100 రూపాయలు, వాళ్ళు ఏమో 90 రూపాయలు అడుగుతారు. సో అంటే రేట్ తగ్గించి అడుగుతూ ఉంటారు అన్నమాట మీరు ఫిజికల్గా కనుక బై చేస్తే. అందువల్ల డిజిటల్ అసెట్స్ని బై చేసుకోండి సిల్వర్. ఓకే రైట్ సార్. మరి కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటనారాయణ గారు కావలి నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటనారాయణ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? కాల్గేట్ ఎంట్రీ ప్రైస్ కావాలి సార్. కాల్గేట్ ఒకటి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. రెండు ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే ప్రస్తుతం వద్దండి, అవాయిడ్ చేయండి. 105.32లో ఉంది, కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. అండ్ కోల్పాల్ కూడా వద్దు సార్. కాల్గేట్ పామోలివ్ కూడా 2171లో ఉంది, ఈ ప్రైస్లో అయితే వద్దు. కొద్దిగా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఏదైనా 2220 దాటిన తర్వాత మాత్రమే కాల్గేట్ పామోలివ్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఇప్పుడైతే వద్దండి. రైట్ సార్. మరో కాలర్ హరిచరణ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. హరిచరణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అడగండి, ఈ స్టాక్ గురించి వెంకట్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇది ఇది ఆప్టస్ ఒకటి ఉంది చూడండి. తగ్గించి డైరెక్ట్ గా ఈ ప్రశ్న ఏదైనా ఉంటే క్లియర్ గా చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది. ఆప్టస్ ఉంది కదండి వాల్యూ. ఆప్షన్స్ ఏం ఆప్షన్స్? ఆప్టస్ APTUS చూడండి. APTUS అండి. ఆప్టస్ ఆప్టస్ కంపెనీయా? ఓకే. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ తీసుకున్నారండి? తీసుకున్నాను, 3 months అవుతుంది. అయితే ఏ ప్రైస్ లో తీసుకున్నారు సార్? అప్పుడు 340. ఓకే, ఆగస్ట్ అట్లా తీసుకున్నారా? 340-350 జోన్ లో తీసుకున్నారు మీరు. కొద్దిగా మనకి 277.55లో ట్రేడ్ అవుతుందండి. కొంచెం కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 270 దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి ఈ స్టాక్లో. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. 270 దగ్గరికి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేయండి. ఇప్పుడే కొంచెం కిందకి రావడానికే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, లాస్ట్ కాలర్ నాగార్జున గారు కూకట్పల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు కొంచెం లేట్ అయ్యారు. బాగా బిజీగా ఉన్నారు సార్. మీరు వచ్చిన రోజుల్లో మా లైఫ్ చాలా బిజీగా ఉంటున్నాయి. టాటా స్టీల్ ఆర్ సంభవ్ స్టీల్, వీటిలో ఏది బై చేయమంటారు సార్? ఒకటి. ఇంకోటి వచ్చేసి ఒస్వాల్ పంప్ ఆర్ విశాల్ మెగా మార్ట్. ఓకే, విశాల్ మెగా మార్ట్ కాకుండా ఇంకోటి ఏంటిది అన్నారు? ఒస్వాల్ పంప్స్ సార్. ఓస్వాల్ పంప్సా? ఓకే. అవును సార్. సో వీటిల్లో ఈ రెండిట్లో ఏదంటారా? టాటా స్టీల్ అంటే మనకి ఫండమెంటల్గా మంచి కంపెనీ. సంభవ్ స్టీల్స్ వద్దులేండి సార్, మనకి లిస్టింగ్ అయిన తర్వాత పెరిగింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఈ సంవత్సరం జూలై 2వ తారీఖున లిస్టింగ్ జరిగింది 110 రూపాయల్లో. అక్కడ నుంచి కంటిన్యూస్గా 149 వరకు కూడా వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ 105 వరకు కూడా వచ్చేసింది. ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీనికన్నా టాటా స్టీల్ తీసుకోవడం బెటర్ అండి. అది కూడా 170 దాటిన తర్వాత టాటా స్టీల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, ఇప్పుడే వద్దు. అలాగే ఓస్వాల్ పంప్స్ అండ్ విశాల్ మెగా మార్ట్. ఓస్వాల్ పంప్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి సార్, డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. రైట్ వెంకట్ గారు, చాలా మంది విశాల్ మెగా మార్ట్ తీసుకోవచ్చు అంటే విశాల్ మెగా మార్ట్ తీసుకోవచ్చు అండి, ఓస్వాల్ పంప్స్ వదిలేసేయండి. రైట్ సచిన్ గారు. రైట్ వెంకట్ గారు, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్, మిడ్ క్యాప్స్ జోల్కి వెళ్ళారు తప్ప లార్జ్ క్యాప్స్ జోల్కి ఎవరు వెళ్ళలేదు. రీజన్ ఏమై ఉంటుంది? ఇందాక మనం నిఫ్టీ గురించి కూడా మాట్లాడాం. రీజన్ అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే మిడ్, స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్ అన్ని కూడా బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయాయండి, బాగా కిందకు వచ్చేసినాయి. ప్రైజెస్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి, లిక్విడిటీగా కనిపిస్తున్నాయి, తక్కువలో కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా దానికి అందరూ అట్రాక్ట్ అయ్యారు. అండ్ పెరిగేటప్పుడు కూడా ఇవి చాలా స్పీడ్గా పెరుగుతాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. మండే కలుద్దాం.